10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. దెన్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఇన్ సమ్మర్? సమ్మర్ హాలిడేస్ నియర్లీ 2 మంత్స్ ఉంటుంది, అవునా? కోర్స్ స్కూల్ ఆర్ కాలేజ్‌లో ఇప్పటి వరకు లాంగ్ స్టడీ అవర్స్‌ని ఫేస్ చేసినటువంటి మీకు ఇది రిలాక్సేషన్ టైమ్. అయితే ఈ 2 మంత్స్‌ని కూడా కేవలం రిలాక్సేషన్ కోసం మాత్రమే మనం యూజ్ చేయకుండా మీ ఫ్యూచర్‌కి ఉపయోగపడేటటువంటి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడంతోటి దాన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం అనేది చేస్తే బావుంటుంది. ఇక్కడ ఓన్లీ మనం గేమ్స్ ప్లే చేయడము, లేకపోతే ట్రిప్స్‌కి వెళ్ళడము, లేకపోతే మూవీస్‌కి వెళ్ళడము, లేకపోతే రిలేటివ్ ఈవెంట్స్‌కి వెళ్ళడము, ఇలాంటి వాటితోటే స్పెండ్ చేస్తే వేస్ట్ అవుతుంది. లేదు, ఏదో కంప్యూటర్ కోర్స్‌లో జాయిన్ అయిపోవాలి, లేకపోతే ఏదో ఒక స్కిల్‌లోకి జాయిన్ అయిపోవాలని చెప్పేసి జాయిన్ అయితే, ఆ నేర్చుకునేటటువంటి కోర్సు రాంగ్ కోర్స్ అయితే గనక, అంటే మీరు సెలెక్ట్ చేసినటువంటి కోర్స్ సెలక్షన్ కరెక్ట్ కాకపోతే అప్పుడు కూడా టైం వేస్ట్ అవుతుంది. మరేం చేయాలి? సో, అదే ఇప్పుడు డిస్కస్ చేద్దాం రండి. ఇక్కడ రైట్ కోర్స్ సెలక్షన్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు. ఒకటి, వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని. 2, ఫీజు తక్కువగా ఉందని. 3, ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉందని. అంతేనా? దీని రిజల్ట్ ఏంటంటే, మీకు ఆ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఆ తర్వాత టైమ్ అండ్ మనీ 2 కూడా వేస్ట్ అవుతాయి. సమ్మర్ అయిపోయిన తర్వాత బాధపడడం మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను వీడియోలో చెప్పేటటువంటి కొన్ని విషయాల్ని మైండ్‌లో పెట్టుకొని మీ కంప్యూటర్ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్ మీరు వేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే మీరు త్వరగా జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ గోల్ క్లియర్‌గా ఉంటే మీ కోర్స్ సెలక్షన్ కూడా క్లియర్‌గా ఉంటుంది, చూసుకోండి. క్వెషన్ నంబర్ 2 వచ్చి, మీరు ఇంటర్మీడియేట్‌లో ఏ కోర్స్ చేశారు? లైక్ ఎంపీసీ, బైపీసీ ఏ కోర్స్ చేశారు? అలాగే డిగ్రీ ఆర్ బీటెక్‌లో ఏ కోర్స్ జాయిన్ అవ్వబోతున్నారు? దీన్ని బట్టి కూడా మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే గనక బేసిక్స్ కంప్యూటర్ స్కిల్స్ రాకపోతే డీసీ కోర్స్ అండ్ కంప్యూటర్ టైపింగ్ లాంటిది నేర్చుకోండి. దాంతో పాటు మీరు బీటెక్ వెళ్తున్నాను, లేకపోతే బీఎస్సీకి సంబంధించినటువంటి కంప్యూటర్స్ రిలేటెడ్ కోర్సెస్‌కి వెళ్తానన్నప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు మోస్ట్‌లీ సి లాంగ్వేజ్ అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో, ఈ కోర్స్‌ని జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లేదు, మీరు సీఈసీ ఆర్ హెచ్ఈసీ స్టూడెంట్స్ అయినప్పుడు మీ కెరియర్ అనేది మోస్ట్‌లీ కామర్స్ బేస్ మీద ఆర్ అకౌంట్ బేసిస్ మీద ఉండబోతుంది అనుకుంటున్నప్పుడు ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ టాలీ లాంటి కోర్సెస్‌ని ప్రిఫర్ చేయండి. లేదు, మీరు బైపీసీ స్టూడెంట్ ఫ్యూచర్‌లో మెడిసిన్ గాని లేకపోతే ఫార్మసీ రిలేటెడ్ వైపు వెళ్తాను అనుకుంటున్నప్పుడు కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ ఎవరికైనా అవసరమే. మీరు మెడిసిన్ చేసినా, వేరే ఏ కోర్స్ చేసినా ఈ రోజుల్లో కంప్యూటర్ లేకపోతే మీరు చదువు రాని వాళ్ళ కింద లెక్క. ఈవెన్ మీ ఓన్ సిస్టమ్‌ని మీరు యూజ్ చేసుకోవడానికైనా సరే కంప్యూటర్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అనేవి అవసరం అవుతాయి. ఇంకా మీకు ఏదైనా స్పెషల్ డౌట్స్ ఏమైనా ఉంటే గనక మా ఇన్‌స్టిట్యూట్ నంబర్ 6305407338కి కాల్ చేసినప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కోర్సులకి ఇచ్చేటటువంటి ఆఫర్ నేమ్స్ తోటి కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవద్దు. అంటే ఫాస్ట్ ట్రాకు, లేకపోతే ప్యాకేజీ, ఫీజు డిస్కౌంటు ఇలాంటి బేసిస్ మీద కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు చెక్ చేసుకోవాల్సింది అది జాబ్‌కి ఉపయోగపడుతుందా? లేదు మీ కెరియర్‌కి ఉపయోగపడుతుందా? అది ఏమన్నా స్కిల్‌ని మీకు డెవలప్ చేస్తుందా? అక్కడ మనకి ప్రాక్టికల్‌గా ట్రైనింగ్ అనేది ఉంటుందా? క్లాస్ అనేది బాగా అర్థమవుతుందా? ఇలాంటి విషయాలు మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి నేమ్స్‌ని మనం కన్సిడర్ చేయకూడదు. అలాగే సమ్మర్ హాలిడేస్ మనకి 2 మంత్సే కదా! లాంగ్ టర్మ్ కోర్సెస్‌ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకనంటే మళ్ళీ మీరు డిగ్రీ ఆర్ బీటెక్‌కి వెళ్ళాల్సొస్తుంది కాబట్టి, పైగా సమ్మర్‌లో మనం కొంచెం ఎంజాయ్ గూడా చేయాలనుకుంటాం గదా! కాబట్టి షార్ట్ టర్మ్ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వేరు, ఫాస్ట్ ట్రాక్ వేరు. ఓకే. సో, ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మీకు డిగ్రీ చదువుతున్నప్పుడే జాబ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ డిగ్రీలో దీని రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే కనుక, ఆ సబ్జెక్ట్‌లో మంచి స్కోర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు నెక్స్ట్ లెవెల్ కోర్స్ ఏదైనా చేయడానికి కూడా ఈ కోర్సెస్ మీకు ఫండమెంటల్‌గా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు, ఇన్‌స్టిట్యూట్‌కి ఫోన్ చేసి, "ఏవండీ ఈ కోర్స్ ఫీజ్ ఎంత?" అని అడుగుతారు. కోర్స్ ఫీజు 4, 5 ఇన్‌స్టిట్యూట్‌లో కనుక్కుంటే ఒకళ్ళు 1000 చెప్తే, ఒకళ్ళు 500 చెప్తారు, ఒకళ్ళు ఫ్రీ చెప్తారు. సో, ఆబ్వియస్‌లీ మీకు ఫ్రీగా చెప్పేవాళ్ళు, లేకపోతే లో ఫీజ్ చెప్పేవాళ్ళు మాత్రమే నచ్చుతారు. ఫీజ్ బేసిస్ మీద మీ కోర్స్ సెలక్షన్ చేసుకోవడం
ఇంకొక పెద్ద మిస్టేక్. మీరు చెక్ చేసుకోవాల్సింది ఇన్‌స్టిట్యూట్‌కి పర్సనల్‌గా విజిట్ చేసి, ఇన్‌స్టిట్యూట్‌లో డెమో క్లాస్ తీసుకొని, ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ క్వాలిఫికేషను, సర్టిఫికేషను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని జాయినింగ్ డెసిషన్ అనేది తీసుకోవడం కరెక్ట్ మెథడ్. రైట్? అండ్ ఫైనల్లీ మా ఇన్‌స్టిట్యూట్‌లో సమ్మర్ కోర్సెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, మీకెవరికన్నా కంప్యూటర్ కోర్స్ సెలక్షన్ గురించి గైడెన్స్ కావాలనుకుంటున్నా, లేదు కంప్యూటర్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా, మా ఇన్‌స్టిట్యూట్ నంబరు 6305407338కి కాల్ చేసి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో కరెక్ట్ కంప్యూటర్ కోర్స్ కోసం ప్లాన్ చేసుకోండి. మా ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన అడ్రెస్సు అండ్ ఫోను నంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కనిపిస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా అస్సలు టైం లేదనుకుంటే గనక జస్ట్ మీరు సమ్మర్ కోర్స్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో టైప్ చేసి సెండ్ చేయండి. నేనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయడం, లేకపోతే గైడ్ చేయడం చేస్తాను. ఈ సమ్మర్ మీ లైఫ్‌ని చేంజ్ చేయగలదు. మరి టైం వేస్ట్ చేస్తారా? స్కిల్ బిల్డ్ చేసుకుంటారా? చాయిస్ ఈజ్ యువర్స్.